కేసీఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. మన రేవంత్ సారే అనుకున్న మన చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు కూడా అప్పుడప్పుడు మస్తు జోకులు చేస్తాడల్లా. అసలు సారేసే జోకులకు కడుపు పట్టుకొని నవ్వవలసి వస్తుంది. అరే అవంటనోళ్ళ ఏమో అనుకున్నా కానీ బట్టి సారు లోపల కూడా ఒక జోకుల మాస్టర్ ఉన్నట్టు అనిపించింది. సరే ఇక అసలు ముచ్చట ఏందయ్యా అనంటే మన రేవంత్ సారు తాపకోపారి 100% రుణాలు మాఫీ చేసిన, అందరికీ రైతు బంధు ఇచ్చిన, రైతులు సంతోషంగా ఉన్నారు అని అంటుంటాడు కదా. ఇక సారు అట్లా అన్నప్పుడల్లా ఈ రైతు బంధులు రుణాలు మాఫీలు కానోళ్లకు సారు చెప్పే ముచ్చట్లకు నవ్వాలనో బాధపడాలనో అర్థమే కాకపోయేది. రేవంత్ సారు ముచ్చట్లు గట్లుంటాయి మరి. ఇక ఇసాంటి ఉద్దర ముచ్చట్లు చెప్పుట్లా మన బట్టి సార్ అయితే రేవంత్ సార్కు గట్టి పోటీ కత్తాండోళ్ళ. చూడండి మీరే. ఫస్ట్ మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్ ఏమంటున్నాడో ఒక్క మలక ఈని తరించుండ్రి. దయచేసి నవ్వకుర్రి, నవ్వ ఆపుకోర్రి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ద్వారా క్యాలెండర్తో ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందనంటే ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్నీ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. ఆగరట ఇన్నరా నవ్వకుండా అని చెప్పినా కదా మీకు. అద్దంటుంటే నోటిఫికేషన్లట. ఇక మాకు అద్దు మహాప్రభు ఎక్కువిచ్చిర్రు ఇప్పటికే, ఇక ఇయ్యకుర్రి మాకు నౌకర్లు ఎక్కువైపోయినాయి అన్న కాడికొచ్చిందట కథ. బట్టి విక్రమార్క సారు నిజం చెప్పుండి సారు. ఈ మాట రేవంత్ సార్ను కారడం ఆడేటందుకే అన్నవా ఏంది? రేవంత్ సార్ కొత్త ఉద్యోగాలు ఇస్తలేడని సురుకు పెట్టేటందుకే నవ్వుకుంటా అన్నావు కదా. నిజం చెప్పు సార్, నేను ఎవరికి చెప్పగాని ఇగో గిట్లనే అనుకుంటున్నారు వాళ్ళ అశోక్ నగర్ లా బొయ్యిలు ముంగటేసుకున్నోళ్ళు కాదల్లా. ఈ 15 నెలల సంధి షెయి పార్టీ ప్రభుత్వము ఏ పాటు నౌకర్లు ఇచ్చిందోల్లా ఇది లోకానికి తెలివందా? మన కేసీఆర్ సారు సీఎం గా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లకు పెట్టిన పరీక్షలకు మన రేవంత్ సార్ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నేనే ఇచ్చినా అని చెప్పుకునే. ఇక ఇప్పుడేమో బట్టి సారు ఇక మేము నౌకర్లు ఇస్తాము అని అంటుంటే నిరుద్యోగులే ఇక చాలు నౌకర్లు వద్దు మస్తులు ఎక్కువైపోయినాయి కొన్నొద్దులు ఆపుండ్రి అని అంటున్నారు అని చెప్పబట్టే. అసలు ఏమన్నా చెప్తున్నారా కదా? దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. పుష్ప సినిమాలో బాగా ఫేమస్ పాట కదా ఇది. ఇక ఇన్స్టాగ్రాములల్లనైతే ఓయమ్మనే ఒక్కొక్కరు ఒక్కొక్క కళాపోషణ ఇస్తారా ఈ పాట మీద. సరే ఇక షికావత్ సంగతి పక్కకు పెడితే ఇప్పుడు అంతా పరీక్షల కాలం కదనొల్ల. అప్పట్లో నేను పరీక్షలు రాసేటప్పుడు అయితే ఓయమ్మనే ఒక తనలాడేదా నేను, నక్కలు కొట్టకపోయేది. కానీ ఒక పరీక్షకు మాత్రం సగం ఇంద్ర సినిమా స్టోరీ, కడమ సగం పవిత్ర బంధం సినిమా స్టోరీ రాసిన. ఇక దినోళ్ళు అయితే మహానుభావులు అనుకో రాదుర్రి. సినిమా స్టోరీ మంచిగా రాసిన అని చెప్పేసి 35 మార్కులు వేసి నన్ను బార్డర్లో నిలబెట్టిరు. ఇప్పటికి కూడా కొందరు సినిమా స్టోరీలు లేకుంటే సార్ ప్లీజ్ సార్ ఎట్లనన్నా వేసి నన్ను పాస్ చేయండి సార్ ప్లీజ్ అనుకుంటే ఇట్లా 500 రూపాయల నోటో లేకపోతే 1000 రూపాయల నోటో అతక పెడుతుంటారు కదా. ఎక్కడికి వచ్చిన అయితే కానీ ఒక పరీక్ష సెంటర్ల వల్ల నక్కలు కొడతాము దమ్ముంటే పట్టుకో అన్నట్టే సవాల్ చేసిర్రు వాళ్ళ 10వ తరగతి పిల్లలు. ఏం చేసిర్రో పురాగా చూసొద్దాం నడువుర్రి. అసలు పోరగాన్లు ఎంత అడ్వాన్స్ అయ్యారంటే వామ్మో, మనం వాళ్ళను అందుకోలేమోలో. అయితే ఆంధ్రాల 10వ తరగతి పరీక్షలు నడుతానే కదా. ఇక పరీక్షలు అన్నప్పుడు ఇన్విజిలేటర్లు ఉంటారు నక్కలు గిక్కలు నడవకుండా. అయితే ఒక పరీక్ష సెంటర్ గోడ మీద బడి పోరగాన్లు పుష్ప సినిమా పాటను రాసి ఇన్విజిలేటర్లకే సవాల్ చేసిరోళ్ళ. పుష్ప సినిమాల కదా దమ్ముంటే పట్టుకోర షికావత్తు అని అంటాడు కదా నోళ్ళు బన్నిబాబు. ఇక ఈ 10వ తరగతి పోరగాన్లు బడి గోడ మీద ఏం రాసిర్రో మీరే చూసి తరించుర్రి. చూస్తున్నారా? దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు, పట్టుకుంటే ఇడిచిపెట్ట బుక్కులెట్టు. నీ అవ్వ తగ్గేదేలే అట. ఇంకా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పిరోల్లో ఇన్విజిలేటర్లకు. ఇక చెప్పుండ్రి కథ. అంటే మేము నకలు కొడతాము దమ్ముంటే పట్టుకో అని సార్లకే సవాల్ చేసిర్రు అన్నట్టు. చాలా గొప్పోళ్ళు కదా పోరగాన్లు. అప్పట్లో కూడా గింతేనుల్లా. పుష్ప ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు
పరీక్ష పేపర్లలో పుష్ప సినిమా స్టోరీ రాసుడు పాటలు రాసిర్రు. ఇక ఇప్పుడేమో డైరెక్ట్ ఇన్విజిలేటర్లకే దమ్ముంటే పట్టుకో అని గోడ మీద రాసి మరి సార్ల పనితనానికే పరీక్ష పెట్టిర్రు. నిజంగా ఆంధ్రాల 10వ తరగతి పిల్లలు అసలు ఏమన్నా దూసుకపోతాన్రా కదా. అసలు ఇప్పుడు మనము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే ఎవరు కారణం? మన లీడర్లకు ఇన్ని గణం పదవులు వచ్చినాయి అంటే ఎవరు చేయబట్టి వచ్చినాయి? కరెక్ట్ చెప్పుండ్రల్లా. అసలు మన కేసీఆర్ సార్ ముంగట పడకుంటే, గులాబీ జెండా రెపరెపలాడకుంటే మన తెలంగాణ మనకు వచ్చేదా? కేసీఆర్ సార్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ సారు, బీఆర్ఎస్ అంటే మన తెలంగాణ జనం ఇంటి పార్టీ, అంతే కదా. ఇప్పుడు మన గులాబీ పార్టీకి 25 ఏళ్ళు వచ్చినాయి. మరి ఫస్ట్ పార్టీ పుట్టినప్పుడు జెండా ఎట్లుండే, దాని గుర్తు ఎట్లుండే, అవి యాదుకుండే ఉంటాయి మీ అందరికీ. పాండ్రి మరి ఓ మల్క మళ్ళీ యాద్ చేపిస్తా చూడురి. ఈ జెండా మతికొచ్చిందానోల్లో 20 ఏళ్ల కిందట మన బీఆర్ఎస్ పుట్టినప్పుడు ఇగో ఇదే జెండా ఉండే. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ గులాబీ జెండా మీద రైతు నాగలి గుర్తుతోని జనంలకు పోయింది. ఫస్ట్ స్థానిక సంస్థల ఎన్నికలల్లో నిలబడ్డది. 2001లా జరిగిన ఎలక్షన్లా ఈ రైతు నాగలి గుర్తుతోని పోటీలకు దిగిన టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ జనం ఇది మా పార్టీ అని గుండెలలో పెట్టుకున్నారు. 82 మంది జెడ్పీటీసీలను, 100 మంది ఎంపీటీసీలను గెలిపించుకొని కేసీఆర్ సార్ మీద ఉన్న నమ్మకాన్ని, గులాబీ జెండా మీద ఉన్న భరోసాను దేశానికి చూయించిర్రు. టెనక నడిచిన చరిత్ర అంతా మనం అందరం చూసినాం. అయితే అప్పుడు జరిగిన ఆ ఎలక్షన్లల్లా నర్సంపేట నల్లబెల్లి నుంచి జెడ్పీటీసీగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సారు నిలబడి గెలిచిండు. ఇక ఆ ఎలక్షన్లు అప్పుడే ఇగో ఈ బ్యానర్తోనే ప్రచారం చేసిండు. ఇప్పుడు అదే బ్యానర్ను కేసీఆర్ సార్తోని మల్లో మల్క ఇగో ఇట్లా ఆవిష్కరింప చేసిండు. అప్పటి రోజులను యాద్ చేసుకున్నారు. కానీ 25 ఏళ్ల కిందట జెండాను ఇంకా భద్రంగా దాచిపెట్టిండంటే నిజంగా గ్రేటే కదా. బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ళు పడ్డాయి కదా. ఇక ఈ 25 ఏండ్ల సంబరాలను ధూమ్ ధామ్గా చేసే ఏర్పాట్లు కూడా నడుస్తున్నాయి. కాదల్లా అసలు ఈ దొంగల గురించి ఇంటేనే నాకైతే బీపీ లేస్తుంది. కానీ వాళ్ళ ధైర్యము, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ ముందు చూపు, వాళ్ళ విజను, వాళ్ళ గుండె నిబ్బరము, మొండితనం చూస్తే మాత్రము పరేషాన్ అనిపిస్తుంది వల్ల నాకు. అంతే కదా మరి. ఇప్పుడు దొంగతనం చేయాలంటే కూడా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి దానికి. ఇప్పుడు గుడ్డిగా పోయి వేసినాం అనుకోండి అసలుకే మోసం అవుతుంది. దొరుకుతామని తెలిసినా అడుగు ముందుకే ఎత్తారు. అంటే ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళ మాట వాళ్ళైనరు అన్నట్టు. అందుకే దొంగలంటే ధైర్యం గల్లోళ్ళన్న పేరు పోయింది. మరి గింత ధైర్యం పెట్టుకొని గిసాంటి దిక్కుమాలిన పనులు ఎందుకు చేస్తారో అర్థమే కాదు నాకు. పాండ్రి అటు ఢిల్లీ నుంచి ఇటు మన గల్లీ దాకా కొందరి దేడిది మాకు దొంగలు చేసిన ఘనకార్యాలు చూద్దాం నడువురి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఇక ఇది ఢిల్లీ గల్లీలనొల్ల. ఇగో ఈయన బ్యాగ్ పట్టుకొని పోతున్నాడు కదా. ఈయన ఏదో వ్యాపారం చేస్తాడట. దుఃఖం బంద్ చేసుకొని బ్యాగులో 80 లక్షలు పెట్టుకొని పోతాండు. అంతల్నే ఇగో ఈ టోపోడు ఆయన వెనుకనే పోయిండు. తుపాకీ తీసిండు, గురి పెట్టిండు, బెదరగొట్టి 80 లక్షలు దోసుకపోయిండు. ఓ దిక్కు పానమాయే, ఇంకో దిక్కు పైసలాయే. పాపం ఈయనది ఒక తండ్లాట కాదు. పైసల కోసం మరల పడితే ఆ దొంగోడు పానం తీసినది ఇత్తడు. సప్పుడు ఏక ఉంటే కష్టపడి సంపాదించిన పైకము దొంగోని పాలైతుంది. ఇక ఏం చేయాలనో అర్థం కాక 80 లక్షలు ఆ దొంగోనికే ఇడిచిపెట్టిండు. కానీ ఈడ చూడుండ్రల్లా ఈ గల్లీలా గింతమంది జనాలున్నారు. సినిమా చూసినట్టే చూస్తాండ్రు కానీ ఒక్కడన్నా ఆపేతెందుకు ముంగట పడతలేడు. మాకెందుకు మా మీదికి రాలేదు కదా అన్నట్టే బిజీ అయిపోయినరోల్లా. అద్మానంకున్న వాడెత్తు. జనాలు మాకెందుకులే అనుకుంటా ఉంటున్నారు కాబట్టే దొంగలు ఇగో ఇట్లా తెగబడుతున్నారు. అవునా కాదా? సరే ఇక ఢిల్లీ దొంగని కథ గట్లున్నదా? ఇక మన లోకల్ దొంగలను కూడా చూయించాలే, లేకుంటే ఫీల్ అవుతారు.
రాత్రిపూట మేము కష్టపడి దొంగతనాలు చేస్తే మమ్మల్ని చూయించలేదేంది అని బాధపడ్డాపడతారు. అందుకే వాళ్ళను కూడా దర్శనం చేసుకోండి మీరు. అగో ముగ్గురు ఎట్లా నిలబడ్డారో చూడుర్రి, ఏదో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్టే. సంగారెడ్డి జిల్లా సింగప్పగూడలనొల్ల అర్ధరాత్రి దాటినాక ఇగో వీళ్ళు నిద్రలేసి ఇండ్లల్లో పడ్డారు. 2-3 ఇండ్లకు వచ్చి పైసలు ఎత్తుకపోయిర్రు, బైకులు మాయం చేసిర్రట. ఈ దొంగలకు అగ్గిపెట్ట కాదల్లా. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత రిస్క్ తీసుకొని గింత జాగారం చేసి మరీ దొంగతనాలు చేసే బదులు ఇదే కష్టము, ఇదే ప్లానింగు, ఇదే ధైర్యము ఏదైనా మంచి వ్యాపారంలోనో లేకుంటే కొలువులలోనో పెడితే ఏమైతుంది కావచ్చు. ఏందో ఏమో పోన్రమ్మా. ఏ మాట కామాటేనల్లా. మొన్ననే నేను షిట్ ఎత్తిన, కొన్ని పైసలు చేతులు ఆడుతున్నాయి నాకు. ఇక వాటిని అట్లనే ఉంచితే ఖర్చు అయిపోతాయి కదా. ఇంత తులమో అర్ధ తులమో బంగారం కొనుక్కుందాం అనుకున్నా, కానీ రేటు పిరమైనే కదా నొల్లా. అయినా కానీ బంగారం దుఃఖం పోయి నగలు గిగలు అన్నీ చూసిన, బిస్కెట్ రేటు కూడా అరుచుకున్నా, కానీ ఏం కొనలేదు వల్ల. ధైర్యం రాలే. కానీ బంగారం దుఃఖంలో తిరిగితే మస్తు అనిపించింది వల్ల నాకైతే. మరి షాపు నిండా నగలేనాయే, పానం కొట్టుకోదా? అసొంటిదల్లా 1 కాదు 2 కాదు 100 కిలోల బంగారం చూస్తే ఒక్కొక్కళ్ళకు ఇంకెట్లా అనిపించాలి కావచ్చు. అసలు 100 కిలోల బంగారం ఉంటుందా అని కూడా అనిపిస్తున్నది కదా. ఒకళ్ళ ఇంట్లో ఉన్నది, ఇంట్లో దాచి పెట్టుకున్నారు వాళ్ళ 100 కిలోలు. అరే అవంటే వల్ల చూడండి మీరు కూడా. 1 కాదు 2 కాదు 100 కిలోల బంగారం. ఇగో ఈ ఇంట్లో దొరికిందుల్లో పోలీసులకు కరెక్ట్గా చెప్పాలంటే 88 కిలోల బంగారం కడ్డీలు, 19 కిలోల బంగారు నగలు బయటపడ్డాయి. ఇదంతా దొంగ బంగారం అట. వీటి విలువ 100 కోట్ల రూపాయల మీదనే ఉంటది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లలో బంగారాన్ని వేరే వేరే దేశాల నుంచి స్మగ్లింగ్ చేసి దాచిపెడుతున్నారని పోలీసులకు ఎట్లెట్లనో ఎరుకైంది. ఇక వాళ్ళు ఈ ఇంట్లో చెక్కింగులు చేస్తే కుప్పలుగా వెళ్ళింది. ఇక బంగారాన్ని చూసి చక్కరచ్చినంత పనైందుల్లో పోలీసులకే. కాదా మరి, తులం కొందామంటేనే 1,00,000 రూపాయలు అవుతుంది దగ్గర. కొందామా వద్దా అని వెనక ముందు అవుతున్నారు పైసలు జేబులో పెట్టుకొని. ఇక అసాంటిది ఒక్కటే ఇంట్లో 100 కిలోల బంగారాన్ని చూసినాక ఇంకేమన్నా ఉన్నదా అసలు? ఒక్కరోజు ఒక్క ఇంట్లో చెక్కింగ్ చేస్తేనే 100 కిలోల బంగారం వెళ్ళిందంటే ఇక ఎల్లని బంగారం ఎంత, వేరే వేరే జాగల్లో దాచిన బంగారం ఎంత. అయినా గింతగనం బంగారం వేరే దేశాలకి వెళ్ళి అక్రమంగా పట్టుకొస్తుంటే ఈ ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు ఏం చేస్తురు కావచ్చు. ఒకసారి కాకుండా ఇంకోసారన్నా దొరకబట్టద్దా? మరి దొరకకుండా పట్టుకొచ్చిరంటే ఈ స్మగ్లర్లదే తెలివి అని అనుకోవాలనా, లేకుంటే ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలనా? ఏందో ఏమో పటమ్మా. ఇక బంగారం స్మగ్లింగ్ ముచ్చట వచ్చింది కాబట్టి పండ్ల పని మన రన్యారావు సంగతి కూడా చెప్పాలో మీకు. ఈయనే ఉంటారు కదా, కర్ణాటక మాజీ డీజీపీ బిడ్డ, హీరోయిన్. ఇక ఈమె తాపకోపారి దుబాయ్కి పోయి బంగారాన్ని దొంగ సాటుగా పట్టుకొస్తుంటది. కిలో బంగారం పట్టుకొస్తే 1,00,000 రూపాయలు వస్తుందట. ఇక ఈ అమ్మగారిని కూడా అరెస్ట్ చేసిర్రు. ఈమె వెనక ఉన్నోళ్ళని కూడా దొరకబడతాండ్రు. వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు. ఇవన్నటోళ్ళ ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిని ముచ్చట్లతోని కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.